నమస్తే పాక్సిద్ధి కుకరీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో గోధుమ పిండితో లడ్డు ఎలా చేసుకోవాలో చూసుకుందాము. చాలా సులువుగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. ఈ లడ్డూకి ఎక్కువ నెయ్యితో ఏమీ పని ఉండదు, కొద్దిగా నెయ్యి అయితే సరిపోతుంది. ఇది నెయ్యి కాస్త కరిగాక నేను బాదంని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకున్నాను. మీకు ఏ నట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష కూడా దోరగా వేయించి తీసి దీంట్లో కలుపుకోవచ్చు. ఇవి ఎర్రగా వేగిన తర్వాత నెయ్యిలోంచి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మళ్ళీ మనం వేరే నెయ్యి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే నేతిలో 1 కప్పు గోధుమ పిండి, ఇది దాదాపుగా 150 గ్రామ్స్ క్వాంటిటీ, ఇది తీసుకొని లో ఫ్లేమ్ పెట్టుకోండి. స్టవ్ పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి. దాదాపు 5 నిమిషాలు ఎడ్జెస్ అంతా తీసేసుకుంటూ వేయించుకున్నాను. చూడండి, ఇది రవ్వలాగా అయిపోతుంది. పిండి కాస్త రవ్వలాగా ఇసుకలాగా అవుతుంది. షేడ్ కూడా బ్రౌన్ కలర్లో మారుతుంది. మంచి సువాసన వస్తుందన్నమాట. మనం అడ్జస్ట్ మాడిపోయింది పిండి దీంట్లో కలిసిపోతే లడ్డు టేస్ట్ పాడైపోతుంది. వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు సుమారుగా రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని నేను అంతా పరిచి పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం రూమ్ టెంపరేచర్కి రావాలి. ఇలాగే వేడివేడిగా మనం లడ్డు చేసుకోలేము. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర తీసుకొని ఒక 1/2 కప్, మనము 1 కప్పు పిండి తీసుకుంటే 1/2 కప్పు బెల్లం తీసుకొని 1/2 కప్పు నీరు వేసుకుని దాంట్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకి ఈ రెసిపీకి పాకంతో పని లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లో టు మీడియం ఫ్లేమ్. బెల్లము బాగా కరగాలి. మనకి ఇక్కడ పైనంతా బుడగలు బుడగల్లాగా వచ్చేసేయాలన్నమాట. బాగా అక్కడ దాకా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ యాలక్కాయ పొడి, మనం వేయించి పెట్టుకున్న బాదం ముక్కలు అన్నీ వేసుకొని పిండిలో కలిపేసుకోండి. తర్వాత ఇలా బాగా బుడగలు బుడగలుగా వచ్చిన బెల్లం నీరు ఏదైతే ఉందో ఒక ఫిల్టర్ తీసుకున్నాను. తీసుకొని ఇలాగ పిండి మీద నీరు పోసేసుకుంటున్నాను. అది ఏమన్నా ఇంప్యూరిటీస్, ఏమన్నా డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉంటే పోతాయి. ప్లస్ ఏమన్నా కరగని బెల్లం ఏమన్నా ఉంటే కనుక అది దీంట్లోకి ఫిల్టర్లోకి వచ్చేస్తుంది. తర్వాత వేడివేడిగా ఉంది కాబట్టి బెల్లం నీరు నేను చేయి పెట్టట్లేదు, గరిటెతో కలుపుకుంటున్నాను. అంతా కలుపుకున్న తర్వాత కొంచెం వెచ్చపడింది అనుకని చేయి పెట్టి కలుపుకున్నాను. ఇలాగ వచ్చేసింది. ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకోవటమే. మనకి పెద్దవి చిన్నవి అనేవి మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. ఇది రూమ్ టెంపరేచర్కి అయితే, అంటే బయటే మనం పెట్టుకుంటే కనుక 3 రోజులు బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు బాగుంటాయి. మనకి ఏ కారణంగా నీరుగా అయిపోయింది అనిపిస్తే కనుక, నీళ్ళగా ఉంటే లడ్డు చుట్టలేకపోతే ఇంకొంచెం గోధుమ పిండి వేయించి కలుపుకోండి. లేదు అంటే డ్రైగా అయిపోయి మీరు చుట్టలేకపోతున్నారు లడ్డూని అనుకుంటే కనుక కొంచెం వెచ్చటి పాలు చిలకరించుకొని అలాగా కొద్ది కొద్దిగా లడ్డూ చుట్టుకోవచ్చు. కాకపోతే పాలు కలుపుకుంటే మాత్రం మనకి తెలిసినట్టే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు లడ్డు. ఇలాగ బెల్లం నీరు పోస్తే కనుక వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఏమాత్రం వాసన రాకుండా ఉంటుంది. చాలా సులువుగా ఈ శ్రావణ మాసంలో ఈ లడ్డూని చేసుకోవచ్చు. మీరు కూడా చేసి చూసి మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. పాక్సిద్ధి కుకరీకి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి.